ఉంటా నీ జతగా పార్ట్ 4. ఆఫీస్లో జరిగిన సంఘటన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. రాఘవ, సీత ఇద్దరూ బయట నిలబడి ఉంటారు. సీత అయితే, చూసావా రాఘవ, నిజం ఎప్పటికైనా సరే బయటపడుతుంది. అప్పుడు రాఘవ అయితే, అవును సీత, కానీ విక్రమ్ ఇలా చేస్తాడని నేను ఊహించలేదు. ఇక ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇంట్లో అడుగుపెట్టగానే రాఘవ అమ్మ చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది, ఏమైంది ఆఫీస్లో? రాఘవ కాస్త ప్రశాంతంగా కూర్చుని చెప్తాడు, అమ్మ, ఎవరో నన్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు, కానీ నిజం బయటపడింది. ఆ మాటకు రాఘవ వాళ్ళ అమ్మ అయితే, అది అంతా ఈమె వల్లనే. ఈమె ఇంటికి వచ్చినప్పటి నుండి మన ఇంట్లో అన్ని సమస్యలే అని అంటుంది. సీత ఆ మాటకు బాధగా నిలబడిపోతుంది. అప్పుడు రాఘవ అయితే ఇలా అంటాడు, అమ్మ, దయచేసి సీతను నువ్వు తప్పు పట్టద్దు. అప్పుడు ఆ మాట విన్న వెంటనే రాఘవ వాళ్ళ అమ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా రాఘవని ఎదిరించలేక సీత మాత్రం నెమ్మదిగా రాఘవతో మాట్లాడుతుంది. నన్ను కారణంగా ఇంట్లో గొడవలు, నా కారణంగానే ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి. రాఘవ, నేను వెళ్ళిపోతే మంచిదేమో. ఆ మాట వినగానే రాఘవ అయితే షాక్ అవుతాడు. సీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు సీత? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అని రాఘవ అయితే అడుగుతాడు సీతను. అప్పుడే బయట నుండి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంట్లో ఒక వృద్ధుడైతే వస్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు రాఘవ అయితే అతను రాగానే, మామయ్య, మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా కూర్చుంటాడు వచ్చి, మామయ్య, రాఘవ, ఇంట్లో జరుగుతున్న విషయం నాకు తెలియదని అనుకుంటున్నావా? నాకు తెలుసు అంతా కూడా అని అంటాడు. రాఘవ అమ్మ కొంచెం కోపంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. సీత గురించి మీరు అనుకున్నది తప్పు మామయ్య అని అంటాడు రాఘవ. ఈ అమ్మాయి మీ కుటుంబానికి అదృష్టం. ఆ మాటగా పెద్ద ఆయన అనగానే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు రాఘవ అమ్మ అయితే, అదేంటండి మీరు ఇలా అంటున్నారు? మామయ్య ఒక పెద్ద రహస్యం చెప్పబోతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. మామయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు రాఘవ. ఎందుకంటే సీతను అసలు ఎవరో మీకు సీత మీకు ఎవరో అసలు తెలీదు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. సీత కూడా ఆశ్చర్యంగా అతన్ని చూస్తుంది. రాఘవ అయితే, మామయ్య, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమంటున్నారు? మాకు అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు అతను ఇలా నెమ్మదిగా చెప్తాడు, సీత ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ మాట చెప్పగానే ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంటుంది. సీత అయితే ఆశ్చర్యంగా, భయం, అనుమానం అన్నీ కూడా ఆమె మొహంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇంట్లో అందరూ మామయ్య చెప్పిన మాటలు విని అందరూ కూడా షాక్లో ఉంటారు. అప్పుడు ముందుగా తేరుకున్న రాఘవ, మామయ్య, మీరు ఇప్పుడేమంటున్నారు? అసలు ఏమన్నారు? సీత పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి అంటారా? మామయ్య నెమ్మదిగా ఆ మాట తల ఊపాడు. అవును రాఘవ, సీత సాధారణ అమ్మాయి కాదు. సీత కూడా ఆశ్చర్యంగా చూస్తుంది అతను చెప్పిన మాటలకు. సీత అయితే, నాకు ఏమీ అర్థం కావటం లేదు మామయ్య అనేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే, మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు? మామయ్య లోతుగా ఊపిరి పీల్చుకొని అప్పుడు అంటాడు, ఎందుకంటే నీ గతం గురించి నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది తల్లి అని చెప్తూ ఉంటాడు అందరితో. ఇంట్లో ఒకసారిగా ఆ మాట వినగానే మౌనంగా ఉంటారు. ఏళ్ల క్రితం ఒక పెద్ద వ్యాపార కుటుంబం ఉంది. వాళ్ళకు ఒక చిన్న అమ్మాయి పుట్టింది. కానీ ఆ ప్రమాదంలో ఆ కుటుంబం విడిపోయింది. ఇక అతను చెప్పగానే రాఘవ అయితే ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసి అడుగుతూ ఉంటాడు. అది సీతలో, దానికి సీతకి ఏంటి సంబంధం అని అడుగుతాడు రాఘవ. మామయ్య నెమ్మదిగా సీత వైపు చూస్తాడు. మామయ్య, ఆ చిన్న అమ్మాయే సీత అని చెప్తాడు. అందరూ ఆ మాట వినగానే షాక్ అవుతారు. రాఘవ అమ్మ అయితే అదెలా సాధ్యం అని అంటుంది. అప్పుడు ఆ మామయ్య అయితే, ప్రమాదం జరిగిన తర్వాత ఆ చిన్న పిల్లను ఒక మనిషి దత్తత తీసుకుని పెంచాడు. అదే సీత పెరిగిన కుటుంబం అని అసలు విషయం చెప్పేస్తాడు. సీత కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే నా తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారా? అప్పుడు మామయ్య నెమ్మదిగా ఇలా అసలు విషయం జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇక మామయ్య అయితే, నీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా నిన్ను వెతుకుతూ ఉన్నాడు.
రాఘవ ఆశ్చర్యంతో సీత వైపు చూస్తాడు. అప్పుడు రాఘవ అయితే ఇది నిజమేనా మామయ్య అనేసి అడుగుతాడు ఆశ్చర్యంగా. అప్పుడు ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి నెమ్మదిగా వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూడగానే మామయ్య లేచి నిలబడతాడు. మామయ్య, ఇదిగో ఈయనే సీత తండ్రి. ఆ మాట వినగానే సీత గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఆ వ్యక్తి కళ్ళల్లో ఆనందం, బాధ రెండూ కనిపిస్తూ ఉంటాయి సీతకు. ఆ వ్యక్తి సీత నా కూతురు. సీత ఆశ్చర్యంగా నిలబడిపోతూ ఉంటుంది అతన్ని చూసి. రాఘవ మాత్రం ఆమె పక్కకు వెళ్ళి నిలబడి ఆమెకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో బయట నిలబడి ఉన్న విక్రమ్ ఈ సన్నివేశాన్ని చూసి కోపంగా ఉంటాడు. విక్రమ్ మనసులో అయితే మాత్రం ఇప్పుడు సీత ఈ ఇంట్లో మరింత బలంగా మారుతుంది, కానీ నేను ఇది జరగనివ్వను. ఇక విక్రమ్ చాలా కోపంగా చూస్తున్నట్టు మొహం అయితే పెట్టి ఉంటాడు. ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంలోనే ఉన్నారు. సీత ముందున్న వ్యక్తిని చూస్తూ నిలబడిపోతుంది. ఇక ఆ వ్యక్తి తండ్రి సీత తండ్రి, సీత నేను నీ తండ్రిని, ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెతుకుతూ ఉన్నాను. సీత కళ్ళల్లో అసలు కన్నీళ్ళు ఆగటం లేదు. అప్పుడు సీత అయితే నాకు చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రుల గురించి చాలా ప్రశ్నలు ఉండేవి, కానీ ఈరోజు ఇలా నిజం తెలుసుకుంటానని అస్సలు నేను ఊహించలేదు అని అంటుంది తన తండ్రి ఎదురుగా నిలబడి. ఆమె నెమ్మదిగా తన దగ్గరకు వెళ్తుంది. ఆ వ్యక్తి సీతను గట్టిగా కౌగిలించుకుంటాడు. సీత తండ్రి అయితే నిన్ను కోల్పోయిన రోజు నుండి నా జీవితం ఖాళీగా మారిపోయింది. రాఘవ ఈ సన్నివేశాన్ని చూస్తూ సంతోషంగా ఉంటాడు. కానీ పక్కనే నిల్చున్న రాఘవ అమ్మ మాత్రం ఇంకా సందేహంగా ఇక్కడ చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు. రాఘవ అమ్మ ఇంతకాలం తర్వాత ఒక్కసారి వచ్చి మా కోడలు మీ కూతురు అంటారా? సీత తండ్రి ప్రశాంతంగా అన్నాడు. సీత తండ్రి అయితే నీ అనుమానం సహజమే, కానీ నా దగ్గర అన్ని ఆధారాలు దానికి సంబంధించినవి ఉన్నాయి. అతను ఒక ఫైల్ తీసి అందరికీ చూపిస్తూ ఉంటాడు. అందులో చిన్నప్పుడు ఫోటోలన్నీ కూడా ఉంటాయి. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ ఫోటోలను, ఆ ఫైల్ని. సీత ఇవి నా చిన్నప్పుడు ఫోటోలే అని అంటుంది. రాఘవ కూడా ఆ ఫోటోలన్నీ చూసి షాక్ అవుతూ ఉంటాడు. రాఘవ అంటే ఇది నిజమే. అప్పుడే బయట నుండి ఎవరో చప్పట్లు కొడుతూ ఉంటారు. అందరూ చప్పట్ల వైపు తిరిగి చూస్తారు. అది విక్రమ్. విక్రమ్ మాత్రం నవ్వుతూ చాలా మంచి కథ చెప్పారు మామయ్య. రాఘవ ఆ మాటకు కోపంగా అడుగుతాడు. విక్రమ్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని. అప్పుడు విక్రమ్ అయితే ఇంత పెద్ద నాటకం ఇక్కడ జరుగుతూ ఉంటే ఎలా వెళ్తాను నేను అని అంటాడు. దాంతో సీత తండ్రి వైపు చూసి విక్రమ్ చెప్పాడు, మీరు నిజంగా సీత తండ్రేనా, లేక మరో ప్లాన్ ఉందా? ఇంట్లో మళ్ళీ టెన్షన్ పెరిగింది. రాఘవ కోపంగా చెప్పాడు. విక్రమ్, ఇక చాలు, నీ డ్రామాలు ఆపు. విక్రమ్ మాత్రం నవ్వుతూ బయటికి నడిచాడు. విక్రమ్ మనసులో ఇప్పుడే అసలు ఆట మొదలయ్యింది. ఇక అంతా కూడా సీత వైపు చూస్తూ ఉంటారు. ఇక ఆమె మనసులో ఒక కత్తు భయం మొదలయ్యింది. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా టెన్షన్ తగ్గలేదు. సీత తండ్రి కూర్చుని నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. సీత తండ్రి, రాఘవ, సీతను మీ ఇంటి కోడలుగా చూసి నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఒక విషయం చెప్పాలి. రాఘవ, ఏంటి సార్? సీత తండ్రి విక్రమ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతను సీతను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నాడు. సీత మాటకు ఆశ్చర్యంగా చూసింది. అంటే అని సీత అనగా, నా గురించి ముందే తెలుసా అతనికి అని అంటుంది. సీత తండ్రి ఆ మాటకు, అవును, నువ్వెవరో అతనికి చాలా కాల క్రితమే తెలిసిపోయింది. అందరూ ఆ మాటకి షాక్ అవుతారు. అప్పుడు రాఘవ, అంటే అతను కావాలనే మన జీవితంలోనికి వచ్చాడా అని అనేసరికి సీత తండ్రి అయితే అదే నిజం. ఇదే సమయంలో బయట విక్రమ్ తన ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్ అయితే ఇప్పుడే ప్లాన్ రెండో దశ మొదలవుతుంది. సీత దగ్గర ఉన్న ఆస్తి నా చేతికి రావాలి. అతని మాటలు వింటే అతను అసలు ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది. ఇంట్లో మాత్రం సీత అంటుంది, నాకు అసలు ఆస్తి గురించి ఏమీ తెలియదు, నన్ను సాధారణ జీవితం నాకు చాలు అని. అప్పుడు రాఘవ అయితే, నువ్వు ఎవరైనా సరే నాకు నువ్వే ముఖ్యం అని అంటాడు. అప్పుడే రాఘవ ఫోన్ మోగుతూ ఉంటుంది. అతను ఫోన్ తీసి మాట్లాడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. సీత అయితే, ఏమైంది రాఘవ? అప్పుడు రాఘవ నెమ్మదిగా చెప్తూ ఉంటాడు,
ఇక రాఘవ అయితే నువ్వు ఇంటి పాత డాక్యుమెంట్లు మన ఇంటి పాత డాక్యుమెంట్లు ఎవరో దొంగలించారంట అని. అందరూ ఆ మాటకు ఆశ్చర్యపోయిన సీత తండ్రి మాత్రం అది విక్రమ్ పని అయి ఉండొచ్చు అని అంటాడు. అప్పుడే బయట నుండి ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి, సార్, విక్రమ్ మన గోదాములోకి వెళ్ళి ఏదో తీసుకెళ్ళాడు అని. రాఘవ వెంటనే బయటికి పరిగెత్తాడు. సీత కూడా అతని వెంట వెళ్ళింది. కానీ వాళ్ళు బయటికి వచ్చేసరికి విక్రమ్ కారు అయితే చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. విక్రమ్ కారులో కూర్చుని నవ్వుతూ ఉన్నాడు. ఇక విక్రమ్ మనసులో అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడే నిజమైన ఆట మొదలవుతుంది. ఇక సీత జీవితాన్ని నేను పూర్తిగా మార్చేస్తాను. ఆ మాట అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరి విక్రమ్ ఏ విధంగా సీత జీవితాన్ని మార్చేస్తాడు? రాఘవ సీతను కాపాడుకోగలడా లేదా? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఈ రోజు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.